పెళ్లి చేసుకున్నావు, దేవుడు భర్తనిచ్చాడు, నువ్వేం చేయాలి? ఇంకా దేవుళ్ళో ఎదగాల. అప్పుడు తెప్పలు తగ్గుతాయి, అప్పుడు శోధనలు ఉండవు. అని నువ్వు ఎర్ర వీగుతా ఉన్నావు అనుకో, సైతానగాడు సోతాడు. నువ్వు అవకాశం ఇస్తున్నావుగా, నువ్వు అవకాశం ఇస్తున్నావు, దేవుని పక్కన పెడుతున్నావు, దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని సేవకుని కానీ, సహవాసాన్ని కానీ, దేవుని కానీ నిర్లక్ష్యము చెయ్యకూడదు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం ఎప్పుడు వస్తుంది? నీలో గర్వం వచ్చినప్పుడు నిర్లక్ష్యం. కట్టి పట్టినట్టుగా బతుకుతారు. దేవుని పిల్లలు నిర్లక్ష్యము ఉండకుండాను గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.